ఏసీఎల్ అనే లిగమెంట్ కంప్లీట్గా తెగిపోయినప్పుడు, అంటే కంప్లీట్ ఏసీఎల్ టేర్ అయినప్పుడు కెమెరా వేసి చూస్తే ఇటువంటి పిక్చర్ మనకు కనిపిస్తుందండి. సో ఏసీఎల్ టేర్ ఉన్న పేషెంట్స్కి మనము ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ చేస్తామండి. అంటే హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ని తీసుకొని ఏసీఎల్ తయారు చేసుకొని పైన తొడి ఎముకకి కింద కాలి ఎముకకి చిన్న చిన్న బటన్స్ ద్వారా ఫిక్స్ చేయడం జరుగుతుంది. మరి ఆపరేషన్ ఎందుకు చేయాలండి ఏసీఎల్ టేర్ అయిన పేషెంట్స్కి? ఏసీఎల్ టేర్ ఉన్న పేషెంట్స్కి నడవడంలో కాన్ఫిడెన్స్ ఉండదు. ఫాస్ట్గా నడిచినా, మెట్లెక్కినా దిగినా మోకాలు బకుల్ అవుతుందండి. అంటే ఇన్స్టెబిలిటీ తోటి మోకాలు లూజ్ అయిపోవడంతో మళ్ళీ ఈ పేషెంట్స్ పడుతూ ఉంటారండి. సో ఈ ప్రాబ్లమ్ని సరి చేసుకోవడానికి మనం ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ చేస్తాము. మరి ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీలో పైన తొడి ఎముకకి కింద కాలి ఎముకకి హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్, మనం తయారు చేసుకున్న హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ని ఫిక్స్ చేసుకొని టైట్ చేసుకున్నట్లయితే పేషెంట్కి వండర్ఫుల్ స్టెబిలిటీ వస్తుంది. ఎటువంటి స్పోర్ట్స్ ఆడాలన్నా, బాస్కెట్బాల్, క్రికెట్, మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా, ట్రెక్కింగ్ చేయాలన్నా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ.